ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. మూవీ కింగ్ జాకీ క్వీన్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకే గారు మన మధ్య లేకపోయినా ఒక సినిమా లవర్గా వచ్చిన మూవీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. మెయిన్ థింగ్ సినిమాటోగ్రఫీ అయినా సరే, డైరెక్షన్ అయినా సరే, ఆ స్టోరీ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో అది చాలా బాగా అనిపించింది. యాజ్ అ మూవీ లవర్గా వచ్చినాం బ్రదర్, ఎందుకంటే డైరెక్టర్ గారు మూవీ తీసిన తర్వాత చనిపోయారు. అది కొంచెం బాధ అనిపించింది. యాజ్ అ మూవీ లవర్గా నేనైతే సాటిస్ఫై అయినా. మ్యూజిక్ అది ఎలా ఉంది? అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మళ్ళీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయినా సరే, హీరోయిన్ కొంచెం పెద్ద సినిమా ఉంది కదా. లేదు, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మళ్ళీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రం నాకు ఒక జగపత్ బాబు గుర్తొచ్చింది లాస్ట్ సీన్ ఒక 10 minutes లా. జగపత్ బాబు గారు ఏమంటారు, ఆ లెవెల్ యాక్టింగ్ చేసిండు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ కింగ్ జాకీ క్వీన్. బాగుంది సినిమా అయితే, బాగా వండర్ఫుల్ ఉంది, చాలా బాగుంది సినిమా. అసలు అందరూ చూడాల్సిన సినిమా. యూత్ హరంతో ఏం చేయగలుగుతాం అనేది లాస్ట్ కి మంచి చాలా అంటే చాలా గుడ్ మెసేజ్ ఇచ్చారు. వండర్ఫుల్ సినిమా, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. చాలా బాగుంది సినిమా. అసలు ఏదైనా ఒక ఇంకోటి ఏంటంటే ఈ ఆగస్టు 29 మన మాతృభాష దినోత్సవం. దాన్ని తెలుగుని చెదరకుండా కాపాడింది సెల్యులాయిడ్కి వేటూరి సుందర రామమూర్తి గారు. ఆయన ఏమన్నారంటే, ఎగు ఉండకూడదు, దానికి సింపుల్గా మాతృదేవోభావంలో నేను అనుకుంటే ఎద చీకటి. అలాగా ఆ ఎగో రిలేటెడ్గా మనతో పాటు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో, ఎస్పెషలీ ఉమెన్ అంటే కొన్ని ఎక్స్ప్లాయిటేషన్స్కి వెళ్ళిపోతే వాళ్ళ తప్పని కాదు, ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ బట్టి వాళ్ళ లైఫ్ ఎలా ఆబ్లిగేటర్ అయిపోతుందో. రెండు అంటే ఒక పార్థ అని పేరు పెట్టి ప్లస్ స్నేహం కూడా ఒక ఈగో క్లాష్ కి, ఇద్దరి మధ్యలో స్నేహం ఉన్నా సరే ఈగో క్లాష్ కి వెళ్ళిపోతే ఆ రిలేషన్షిప్ కూడా ఎలా అయిపోతుందో. ఈ సినిమా ఏదో రీల్స్ లో చెదారం చూడకుండా ఈ సినిమా చూడండి. ఫ్యామిలీ అంతా, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఫ్యామిలీతో చూస్తే వాళ్ళకి ఈ సినిమా ఎంతలా కరెక్ట్ అవుతారంటే, ఎస్పెషల్లీ పేరెంట్స్. ఇది రియల్ ఫార్త్రైట్ కంటెంట్. ఏదో మిగతా సినిమాలో ఫస్ట్ మంచి చూపించి తర్వాత ఐటెం నంబర్ సాంగ్లు అలా పెట్టి యువతను పాడు చేయడం వాళ్ళు కాకుండా, దీంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా తీసి అసలు ప్రతి క్యారెక్టర్ అందులో, దీంట్లో పార్థ క్యారెక్టర్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్, ఆయన పేరు శశి గారు, ఇంకా అల్టిమేట్ అనమాట. ఆ 3 క్యారెక్టర్ KJQ కింగ్ జాకీ క్వీన్, దే లిటరల్లీ లివ్డ్ దేర్ రెస్పెక్టివ్ క్యారెక్టర్స్. మీకు స్క్రీన్ మీద చూసినట్టు ఉండదు, రియల్ లైఫ్ లో ఉన్నది. బయట ఎక్స్ప్లైటేషన్స్ అవ్వచ్చు. ఎవడ మాట నమ్మొద్దు, ఎవడ సేఫ్టీ ఆడు చూసుకోండి. ప్లస్ ఈగోకి మటుకు ఎప్పుడు వెళ్ళొద్దు. ఈగోకి వెళ్ళామంటే మనతో పాటు మన ఫ్యామిలీ, మొత్తం ఫ్రెండ్స్, మొత్తం సొసైటీ నాశనం అయిపోతే ఈగోకి అసలు వెళ్ళొద్దు. ఎస్పెషల్లీ ఆ సిరివేనల సీతారామ శాస్త్రి గారు కానీ ఉండుంటే ఈ సినిమా చూసి ఎంత సంతోషించేవారో. ఒక ఉమెన్ బర్త్ అనేది చాలా ప్రెషియస్. ఆ సిరివేనల సీతారామ శాస్త్రి గారు ఈ కంటెంట్ చూస్తే చాలా ఆనందించేవారు. బాగా చూపెట్టారు. అండ్ అలాగే నా క్యారెక్టర్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఒక నెగిటివ్ క్యారెక్టర్లో ఇంత బాగా కనపడి ఇంత బాగా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ జనాలు కూడా సినిమా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. KJQ సినిమా చూసి సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంకా చాలా హైలైట్గా ఉంది. కెమెరా వర్క్ కానీ అండ్ డైలాగ్స్ చాలా హైలైట్ ఉందండి. ఒకరికొకరు పోటీ పడి నటించారు. చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కూడా అదిరిపోయింది, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, ఎవ్రీథింగ్ చాలా క్వాలిటీగా ఉంది సినిమా. అండ్ ముఖ్యంగా ఈ సినిమా పాయింట్ వచ్చేసి ప్లాట్ ఈగో గురించి. ఆ ఈగో అనేది మనిషిని ఎలా దెబ్బతీస్తుంది, ఈగో వల్ల ఎలా ఎదగొచ్చు, అట్లనే అదే ఈగోని కంటిన్యూ చేస్తే ఎలా కిందికి మనమే పాతాళానికి ఎలా పడిపోతామో చెప్పే సినిమా ఈ KJQ. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ గారు నిజంగా లేకపోవడం చాలా లోటు అనిపించింది. సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీశాడు. ప్రొడ్యూసర్ ఆయన కూడా చాలా ఖర్చు పెట్టి తీశాడు సినిమా. అందరూ కొత్త వాళ్ళే లాగా అనిపిస్తున్నా కూడా వాళ్ళ నటన చూస్తుంటే వీళ్ళు చాలా సినిమాలు చేశారు అనేలాగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పేసి అనిపిస్తుంది. నిజంగా హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సినిమా ఇచ్చారు, మంచి మెసేజ్ ఉంది. సో ఈగో అనేది వదిలేయండి, అదే ఇందులో మెయిన్ ప్లాట్. థ్యాంక్ యూ. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. డైరెక్టర్ గారు
అంటే కేకే కిరణ్ అన్న నిజంగా అతని కష్టానికి ఫలితం అనేది మాత్రం నిజంగా జరిగింది అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు సినిమాలో యాక్షన్ సీన్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ అసలు అంటే కేడీ తర్వాత వచ్చేది కేజేక్యూ సినిమా అయితే అదిరిపోయింది. నెక్స్ట్ మన దీక్షిత్ శెట్టి గారి యాక్టింగ్ కానీ శశి గారి యాక్టింగ్ కానీ అంటే మన శ్రీకాంత్ గారి తమ్ముడు అనమాట. అంటే అతను అంటే అన్న ఎంత ఇటు కొట్టి మనకు తెలుసు, తమ్ముడు కూడా ఇరుగ్గా తీసేసింది అనమాట. యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ యుక్తి గారు అమ్మ బాబో ఏమందామండి, నిజంగా ఆ హీరోయిన్ చూసే మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. సినిమా అయితే ఒక మంచి స్టోరీ అన్న, అంటే డిఫరెంట్ స్టోరీ, యూనిక్ స్టోరీ, కొత్త స్టోరీ. అంటే ట్విస్ట్ కూడా ఎవరు ఊహించారనమాట. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ ఆ ఇంటర్వెల్ సీన్ కానీ అసలు సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది. కేజేక్యూ చెప్తున్నా కదా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా ముఖ్యంగా సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి కేజేక్యూ సినిమా చూడండి. మంచి యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ కుమార్ గారు లేకపోవడం చాలా బాధాకరం. సో ఆయన కష్టానికి ప్రతిఫలం అయితే దొరికింది. సో మూవీ అయితే ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా చాలా బాగుంది. అంటే అతను ఉంటే ఇంకా ఎక్కువ సంతోషపడే వాళ్ళని అనిపించింది. సో డైలాగ్స్ చాలా బాగున్నాయి దీంట్లో. డైలాగ్స్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వాళ్ళు బాండింగ్ కానీ ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అయింది. హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా, అంటే ఒక పెద్ద మన పృథ్వీ గారు కూడా ఉన్నారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఎక్కడ వాళ్ళు కొత్తగా చేసినట్టు లేకుండా చాలా న్యాచురల్ గా చేశారు. మనకు ఒక న్యాచురాలిటీ కనిపించింది మూవీలో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కావచ్చు, వాళ్ళు ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఎమోషన్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. చాలా లాస్ట్ లో ఆ డైలాగ్ చెప్పినప్పుడు కూడా చాలా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి స్క్రీన్ ప్లే చాలా బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఎమోషన్ సీన్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ మెయిన్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్కరికి మంచి కనెక్ట్ అవుతుంది ఇది. సో పూరి జగన్నాథ్ గారి మూవీస్ లో డైలాగ్ ఉంటాయి ఇట్లాంటి, ఆ డైలాగ్స్ దీంట్లో ఒక మోటివేషన్ అని చెప్పొచ్చు. అలాంటి డైలాగ్స్ చాలా నాకు పర్సనల్ ఈ మూవీలో ఆ డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి. సో మన నేచురల్ జీవితంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, మనకు హత్తుకునేలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది. ఆడియన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్ సినిమా సూపర్ అంటే నిజంగా అంటున్నా, మామూలు అంటే చెప్తున్నా. ఈ సినిమాలో క్రైమ్, డ్రామా అన్ని ఉన్నాయన్న. నిజంగా చెప్తున్నా, మీరైతే యాక్టింగ్ ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఒక్క మాటతో చెప్పుకోవాలంటే అన్న, ఈ పక్కడేసి పోస్టర్ ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అన్న. నిజం చెప్తున్నా, వేరే లెవెల్ అనిపించింది అన్న. యాక్టింగ్ అయితే ఇరగదీసిర్రు. ఆ క్లైమాక్స్ సీన్లు అయితే త్రూ ఆ బాడీ చూపించడం కానీ, ఆ రక్తంతో రక్తపాతం చూపించడం కానీ నిజం చెప్తున్నా వేరే లెవెల్ అనిపించింది. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వేరే లెవెల్ ఉన్నాయన్న. నిజం చెప్తున్నా, డైరెక్టర్ గారు లేకపోయినప్పటికీ కూడా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అన్న. నిజం చెప్తున్నా వేరే లెవెల్ అన్న. మీరే చూసారు కదా ఆడియన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ బాడీ ఇది కానీ ఓకే సూపర్ గా ఉంది. అసలు ఆ కేకే గారు ఉంటే ఆయన ఉంటే బాగుండేది. బట్ సమ్వేర్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఆయన మన దగ్గరనే ఉన్నారు, మన దగ్గరనే ఉంచుకొని ఇదన్నీ పని ఫినిష్ చేయడానికి మనకు హెల్ప్ చేశారు. సో సంథింగ్ వీఆర్ హ్యాపీ దట్ వి గాట్ ద ఫిల్మ్ అవుట్ అండ్ చూసిన వాళ్ళు నచ్చుతున్నారు. అండ్ ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవ్వాలి, బికాస్ బడ్డింగ్ యాక్టర్స్కి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరో సినిమా చూశారో ఇప్పుడు రివ్యూస్ బయటకు వస్తాయి. అండ్ ఈ ఫస్ట్ 3 daysలో సినిమా చూడడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 days because the span of the film is very less now. It's all about weekends. సో ఈ వీకెండ్లోనే సినిమాలు చూసి, అంటే మీకు రివ్యూ నచ్చితే, మీకు నచ్చిన రివ్యూలు వస్తే, అండ్ మీకు అటు ఇటు అఫ్కోర్స్ నా సోషల్ మీడియా రీల్స్ అది ఇది స్టార్ట్ అవుతుంటుంది. సో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఈ జానర్, ఇలాంటి జానర్ నాకు నచ్చుతాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ కమ్ టు ద థియేటర్, వాచ్ ద ఫిల్మ్ in first 3 days and I would promise you will love the film. And there is always అంటే ఒక టేక్ అవే ఉంటుంది. 3 క్యారెక్టర్ కూడా చాలా వేరే రకంగా వెరీ వెల్ డిజైన్డ్ క్యారెక్టర్స్ అండ్ మీతో ఉండిపోతాయి క్యారెక్టర్స్. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.